అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా విద్యార్థులకు సంబంధించి కూడా 12th ఫెయిల్ సినిమా కూడా చూపిస్తున్నారు గుత్తా అమిత్ రెడ్డి. ప్రస్తుతం మన నల్గొండ పట్టణంలో థియేటర్లన్నీ కూడా బుక్ చేసుకొని కూడా ఏదైతే ఇంటర్, డిగ్రీ, 10th క్లాసు ఆ విద్యార్థులకు కూడా ఈ సినిమాను కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి అమిత్ రెడ్డి గారు ఉన్నారు. అమిత్ రెడ్డి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇలా సినిమా 12th ఫెయిల్ సినిమా చూస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది సార్? అంటే ఏం లేదండి, 12th ఫెయిల్ అనేది యువతి యువకుల కోసం అని చెప్పేసి మంచి స్ఫూర్తిని ఇస్తున్నటువంటి సినిమా. మనోజ్ శర్మ అనే ఒక ఐపీఎస్ ఆఫీసరు చాలా మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇంగ్లీష్ రాని పరిస్థితులలో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ విధంగా ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడో ఆయన ఇతివృత్తం, ఆయన జీవితాన్నే ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఇది. ఇట్లాంటి సినిమా గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యువకులు చూసినట్టయితే వాళ్ళందరికీ కూడా మంచి స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే పరీక్షా కాలం కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ సినిమాని ఈరోజు అందరికీ నల్గొండ ఎన్జీ కాలేజ్ అయితేనేమి, లేకపోతే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అయితేనేమి, ఆల్మోస్ట్ సుమారు ఒక 2500 నుంచి 3000 మంది ఈ సినిమాని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా ట్రస్ట్ తరఫున అనేక కార్యక్రమాలు పిల్లల గురించి, వాళ్ళ ఉపాధి గురించి, ఎడ్యుకేషన్ గురించి కూడా మా ట్రస్ట్ తరఫున చేస్తాము. ఈ సినిమాకి సంబంధించిన ముఖ్య ఉద్దేశం, స్ఫూర్తి అందరికీ కూడా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మనం ఉదయం నుంచి కూడా చూసిన పరిస్థితి, ప్రతి థియేటర్లో కూడా విద్యార్థులతో కలకలలాడుతున్న పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది సార్? విద్యార్థులు కూడా ఈ సినిమా చూసిన క్రమంలో కూడా ఎట్లా ఫీలింగ్ ఉంది? అంటే ఎండ్ ఆఫ్ ది డే పిల్లలే ఈరోజు యువకులే రేపటి మన భవిష్యత్తు కాబట్టి వాళ్ళందరి పరీక్షా సమయంలో వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మొత్తంగా మనం ఏదైతే వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా విద్యార్థులకు కూడా ఏదైతే నోట్బుక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన కోచింగ్ సెంటర్స్ కూడా మీరు నిర్వహిస్తున్న పరిస్థితి, దాంట్లో భాగంగానే కూడా ఇలా ఈ మూవీ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ చేస్తున్న క్రమంలో కూడా ఎట్లా అనిపిస్తుంది సార్? రాబోయే కాలంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మేము మా ట్రస్ట్ తరఫున ముఖ్యంగా ఎడ్యుకేషను అంటే విద్య, వైద్యం, హెల్త్, మహిళా సాధికారత, అదేవిధంగా ఉపాధి, ఈ 4 రంగాల్లో మేము మా ట్రస్ట్ తరఫున సర్వీసెస్ అనేది చేస్తూ ఉన్నాము. ఈరోజు విద్యార్థుల కోసం అని చెప్పేసి టేకప్ చేసిన ప్రోగ్రామ్ ఇది. మా తరఫున, మా ట్రస్ట్ తరఫున మా సేవా కార్యక్రమాలు మాకు ఎప్పుడు ప్రజల్లో అవసరం పడ్డా, భవిష్యత్తులో కూడా మా పిల్లలకి ఇంకేమన్నా మా సైడ్ నుంచి చేయగలిగితే ఖచ్చితంగా మా వంతు సాయం సహకారం 2 ఉంటాయి. మొత్తంగా ఇది చెప్తున్న పరిస్థితి కూడా, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆదుకోవడానికి మేము ఉన్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగానే ఇవాళ 12th ఫెయిల్ అనే సినిమా కూడా విద్యార్థులకు చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా అన్ని థియేటర్లలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని కూడా గుత్తా అమిత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.